హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. ఈరోజైతే ఫిష్ మనకి నీచు వాసన అనేది రాకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూడండి. ముందుగా అయితే మనం ఫిష్‌ని ఒక బౌల్‌లో వేసేసుకొని నీట్‌గా ఇప్పుడు దీంట్లోకైతే మనము వాటర్ పోయకుండా దీంట్లోకైతే కొద్దిగా లావుప్పు ఉంటది కదా! సో, లావుప్పు కొద్దిగా వేసుకొని కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి నీట్‌గా చేత్తో ఇలా కలుపుకోవాలి. కొంచెం జాగ్రత్త ముళ్ళుంటాయి కదా! గుచ్చుకుంటాయి. సో, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా బౌల్‌ని అలా పైకి ఇలా అంటూ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ తీసుకొని పైనున్న ఆ జిడ్డుని మనం కల్లుప్పేసాం కదా! లావుప్పుతో ఇలా నీట్‌గా రుద్దుకుంటూ నీట్‌గా ఫిష్‌ని అయితే క్లీన్ చేయాలి. ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత ఒకసారి వాటర్ పోసుకొని ఆ వాటర్ మొత్తంలో ఒకసారి కడిగి ఇప్పుడు దాంట్లోనే కొద్దిగా ఒక లెమన్ అయితే తీసుకొని ఆ లెమన్ కూడా వేసేసి ఈ విధంగా ఇప్పుడు మనం నీట్‌గా వాష్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని నిమ్మకాయ వేసుకొని ఉప్పు, పసుపు వేసుకుంటే మనకు ఫిష్ అనేది నీచు వాసన అయితే రాదు. ఇప్పుడు క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లోకి పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు వేసుకొని ఒకసారి నీట్‌గా కలుపుకొని ఇలా ఉంచుకోవాలి. మీకు ఈ టిప్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.